ప్రైవేట్ బైక్ ఎక్కువ హెవీ అవుతుంది. మన సిగ్నల్స్ కూడా పనిచేస్తున్నాయి. చెప్పండి. మార్కెట్ కావాలి, మీకు ఇబ్బంది కావద్దు అనేది మేము ఇంతమంది వచ్చి పనిచేస్తున్నప్పుడు మీది కూడా బాధ్యత 100%. మీరు చేసిన లైన్ని మొత్తం నాట్ ఓన్లీ మై కాన్స్టిట్యున్సీ ఎంటైర్ సిటీ పాలసీగా ఉన్నట్టున్నలా 100% మన రోల్ మోడల్ కావాలి అందరికీ. ఆ విధంగా మీరు క్రమశిక్షణతో ఉండండి. చాలు. మేము కూడా చూసే అందరు బాగుండాలని ఉద్దేశం చేయడం మాకు ఒకరి ఒకసారి ఎమ్మెల్యే గారికి చెప్పండి. ఇంతమంది హ్యాపీ అవుతున్నారంటే అది పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు సార్, गाड़ी लगा दी मैंने तो इनका गाड़ी की वजह से लोगों को तकलीफ. आप रोड पे लगाए तो एसी सब आके చిన్నప్పుడు చెప్తారు ఒకటి డస్ట్బిన్ నాకు మంచి పెట్టి మెల్లగారు అన్నట్టు ఒకటి నీట్గా. ఇప్పుడు మళ్ళీ ఇంత కష్టపడి సార్ మాతో మాట్లాడి చూసింది కాబట్టి మీరు కూడా డిసిప్లిన్గా ఉంటే సార్కి మంచి డిసిప్లిన్ అనేది ఆదర్శం. చేతులు దాటి కావాలి. ఎవరు కూడా ఇష్టం సార్ చేసుకోకపోతే పద్ధతి కాదు. వాళ్ళకి ఇబ్బంది కావాలి. వాటికి ఇబ్బంది వస్తే మళ్ళీ మేమే అంటాం. మేమే వారికి మళ్ళీ ఫోన్ చేస్తాం ట్రాఫిక్ సమస్య ఉందంటే. మీరందరూ తమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యులు. మా కుటుంబంలో ఎవరికి ఇబ్బంది అయినా నాకు ఇబ్బంది అయినా ఈ ఏరియాలో ఎవరైనా నెక్స్ట్ వస్తే ఎమ్మెల్యే గణేష్ అన్న తెప్పిస్తే ఒక పద్ధతితో ఒక డిసిప్లిన్తో ఉండడం చేసే. మీరు చెత్త చెదరం ఏడబడతాడు పడేది సార్. ప్లాస్టిక్ వాడొద్దు. ఇది చెత్త చెదరం ఏడబడతాడు పడేయద్దు. ప్లాస్టిక్ వాడకుండా క్రమశిక్షణగా ఒక సెక్యూరిటీ గార్డు పెట్టుకొని మీరు ఉంటే మీ అందరి లైఫ్ బాగుంటే మిమ్మల్ని చూసి నేను వేరే వాళ్ళకి చెప్పగలుగుతాను. గుడిగా నేను పెట్టేసి ఇట్లా ఉంటారు సార్ అంటే వేరే వాళ్ళు పెడతారు. ఆ పుగట్ మీకు అవుతా हमारा नाम बदलाम. థ్యాంక్ యూ సార్. ఆ రోజు హాలిడేలో ఉండే సార్. ఆ రోజు మా ఎదురు సార్ ఇంత కష్టపడుతున్నప్పుడు నేను కూడా సపోర్ట్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.